వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒకవేళ జతిన్ వయసులో మూడింటి ఒకటి అంత అంటే 1/3 వంతు అనమాట. ఎవరిది? ఇది రతన్ది, ఇది జతిన్ అంట. అయితే వారి వయసులో మొత్తం ఇచ్చారండి 84. అంటే వీటి మొత్తం ఎంత పార్ట్స్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత ఇచ్చారు? 84 ఇచ్చారు. ఏమడిగారు? అయితే జతిన్ వయసు ఎంత? 3 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్ ఎంత? ఇది 4 21 21 3 ఏమవుతుంది? ఇంటూ 21 ఏమవుతుంది? 63 అవుతుంది. 63 ఇయర్స్ అన్నమాట. అంటే 4th ఆప్షన్. నెక్స్ట్ మేము ఇచ్చిన క్యాలెండర్ నుంచి ఇచ్చారు. ఒకవేళ 5th January 2016 మంగళవారం అయితే 8th November 2015 వారం ఏ వారం అవుతుంది? ఇది 15 అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళారు, కానీ బ్యాక్ సైడ్ అడిగారు. ఇక్కడ చూడండి, నవంబర్ 8th కదా. నవంబర్ 8th తర్వాత ఎన్ని డేస్ ఉంటాయి? నవంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇంకా 22 డేస్ రావాలి. ప్లస్ నెక్స్ట్ డిసెంబర్లో ఎన్ని? 31 డేస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చింది జనవరి వచ్చింది, అంటే జనవరి 5th అనమాట. ఈ 5th వచ్చింది. 7th క్యాన్సిల్ చేయాలి. 7th క్యాన్సిల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 7th క్యాన్సిల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 7 అయితే ఇక్కడ 3 వస్తుంది. చూడండి, ఇదంతా ఇది ఒక 4 అవుతుంది. 4 7 అవుతుంది. 4 9 అవుతుంది. 9/7. ఇక్కడ మిగులుతుంది రిమైండర్ 2 మిగులుతుంది. 1 జబ్ 2 మిగులుతుంది. ఇది మనం ఏం చేసాం? ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్ రావాలి కాబట్టి -2 చేయాలి. అంటే మంగళవారానికి -2 చేయాలి. మంగళవారానికి -2 చేయాలి. -2 చేస్తే వస్తుంది ఆదివారం వస్తుంది. ఆదివారం అంటే సింపుల్. మనం ఏం లేదు, ఇక్కడ నుంచి ఈ గ్యాప్ని తీసుకున్నాం. లాస్ట్లో కూడా 7తోనే మల్టిప్లై చేయాలి. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసి ఎంత చేసినా కూడా సేమ్ అదే వస్తుంది మనకు. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 53 అంటే ఇది 58 అవుతుంది. 58/7 తీసుకున్నా కూడా 7 8 56, మళ్ళీ 2 మిగులుతుంది. ఇక్కడ ఏం చేయాలి? ఇది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి, 2015 వెనకాల ఉంది కాబట్టి మైనస్ చేసాం. ముందుంటే ప్లస్ చేసేవాళ్ళం, అలా అనమాట. అది సింపుల్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఇచ్చారు. ఇప్పుడు షరతులు ఇచ్చారు చూడండి. ఒకవేళ మొదటి మూలకం ఒక చిహ్నం, మొదటి మూలకం చిహ్నం అంటే ఇక్కడ చూడండి 6 ఉంది. అసలు చిహ్నమే కాదు ఇక్కడ మనకు, అంటే ఇది వర్కౌట్ అవ్వదు అంతే. ఒకవేళ మొదటి మూలకం 3తో పూర్తిగా భాగించబడే సంఖ్య అయితే ఇది భావించబడుతుంది కదా. ఓకే, అది కోడ్గా చేయాలి. భావించబడితే దాన్ని ఏం చేయాలంట? ఇలా కోడ్గా చేసుకోవాలంట. ఓకే, ఒకవేళ రెండవ మరియు మూడవ మూలకంలో రెండు పరిపూర్ణ చతురస్ర అంటే స్క్వేర్స్ అనమాట. చతురస్రాలు తెలుగులో కన్వర్ట్ చేయడం స్క్వేర్స్ అనమాట. ఏదంట? రెండవది మరియు మూడవ మూలకం. రెండవది ఏమో అర్ధ డేట్ ఉంది, ఇది కాదు. అంటే ఇది వర్కౌట్ అవ్వదు. అంటే ఇది ఒక్కటి మాత్రం వర్కౌట్ అవుతుంది కూడా, ఇది తీసుకోవాలి. ఇక్కడ ఈ ఆప్షన్లో ఇది లేదు, ఈ ఆప్షన్లో ఇది లేదు. అంటే ఇవి రెండు కావు, ఇది అవుతుంది. నెక్స్ట్ చూడండి, అర్ధ డేట్ ఉన్న దగ్గర ఏం తీసుకోవాలి? పి తీసుకోవాలి. ఇక్కడ పి తీసుకున్నాం. అండ్ దగ్గర ఏం తీసుకోవాలి? మిగతా సేమ్ తీసుకోవాలి, ఎస్. నెక్స్ట్ 4 ఉన్న దగ్గర ఏం తీసుకోవాలి? జీ ఈక్వల్ టు దగ్గర ఆర్ తీసుకో అనమాట. సింపుల్. సెకండ్ ఒక్కటే వర్కౌట్ అవుతుంది, మిగతా వర్కౌట్ అవ్వట్లేదు, అందుకలా తీసుకుంటాం. సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇన్ఈక్వాలిటీస్ నుంచి వచ్చారు. డి లెస్ దెన్ వై ఇది తీసుకొని ముగింపు. ఇది వస్తుందా రాదో చూడాలండి. చూడండి, డి లెస్ దెన్ ఓ. డి ఇక్కడ ఉంది, ఓ ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. అట్లాంటప్పుడు వర్కౌట్ అవుతుందండి? వర్కౌట్ అవ్వదు. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉంటే అవి రావు అనమాట. ఈ గ్రేటర్ దెన్ సి. చూడండి, ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏం అడిగారు? గ్రేటర్ దాన్ అడిగాడు. ఇక్కడ చూడండి, గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది. అంటే ఆపోజిట్ సింబల్స్ ఉంది, అంటే ఇది కూడా వర్కౌట్ అవ్వదు. అంటే రెండు ముగింపు నిజం కావన్నమాట. చూడండి, ఒకటి లేదా రెండు నిజం కాదు. సింపుల్. ఆపోజిట్ ఉన్నాయని చూసుకొని చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వెన్ డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి రచయిత. రచయిత అంటే ఎవరు? ఆథర్ అనమాట. రచయిత కూడా ఎంతమంది ఆఫ్రికన్లు ఉన్నారు? ఆఫ్రికన్ వీళ్ళు అనమాట. అంటే ఇది ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. చూడండి, 8 + 14 ఎంత? 22 నెంబర్స్ అన్నట్టు. ఆన్సర్ ఇస్ 22, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, DABSTR
ముందు మరియు వెనుక రెండు దిశలలో ఎన్ని జతల అక్షరాలు ఉన్నాయి అవి ఆంగ్ల అక్షరాలతో ఉన్నట్లు పదంతో వాటి మధ్య సమానమైన సంఖ్యలో అక్షరాలు కలిగి ఉన్నాయని అడిగారు. చూడండి, డి, ఏ, బి, ఎస్, టి, ఈ, ఆర్. డి తర్వాత ఏమొస్తుందని చూడండి. డి తర్వాత ఈ లేదు, ఈ తర్వాత ఎఫ్ లేదు, జి, హెచ్, ఐ, జే ఇది ఒకటి. ఇది చూడండి, ఏ తర్వాత బి వస్తుంది, ఇది ఓకే. తర్వాత సి లేదు, డి లేదు, తర్వాత ఈ ఉంది, ఇది చూడండి, ఈ ఇలా వచ్చేస్తుంది, ఇది వస్తుంది. నెక్స్ట్ చూడండి, బితో పాటు బిసిడిఈ చూడండి, దీంతో పాటు ఇది వస్తుంది. ఎస్ తర్వాత టీ వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లేదు, రివర్స్లో చూడండి, ఆర్ ఎస్టీఓ ఆర్ఎస్టీ ఇక్కడికి వస్తుంది. ఎస్లో రివర్స్లో ఏం రావట్లేదు. బిసిడిఓ ఇక్కడ వస్తుంది చూడండి, బిసిడి. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 6 వచ్చాయి. అంటే 6 వచ్చాయి మనకు, అంటే 3 కంటే ఎక్కువనే ఉన్నాయి కదా, అందుకే 3 కంటే ఎక్కువ అని ఉన్నాయి. చూడండి, ముందు మరియు వెనకాల నుంచి చూడమన్నారు, రెండు దిశలలో చూడడానికి ఇట్లా చూస్తాం. అందుకే నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఎం 25 మార్గంలో ఐజే 125. చూడండి, ఎఫ్ ఏమైంది ఇక్కడ చూడండి, ఈ సింబల్కి ఐకి ఏమైంది +3 అయింది. ఎం ఏమైంది జేలా అయింది, అంటే -3 అయింది. ఇక్కడ చూడండి 25 అనేది 5² అయింది. ఇక్కడ 125 అనేది 5³ అయింది. చూడండి సింపుల్గా ఇక్కడ చూడండి, ఎన్ని చూడండి, ఎన్ ఏమైంది +3 అయింది, ఓ ఏమైంది -3 అయింది. ఇదేమో 6², ఇదేమో 6³ నెక్స్ట్ చూడండి, ఎం ఉన్నది ఏం కావాలి, +3 కావాలి. ఎంకి +3 కలిపితే ఏమొస్తుంది, పి వస్తుంది. పీకి -3 కలిపితే ఏమొస్తుంది, ఎం వస్తుంది. ఇది 4² ఇక్కడ మనకి ఏం కావాలి, 4³ కావాలి. 4³ ఎంత, 64. అంటే పిఎం 64 రావాలి. చూడండి, రైట్, సింపుల్. ఇక్కడ ఏమయ్యాడు, వెన్ డయాగ్రామ్ ఇచ్చారు. భారతీయులు మరియు పతక విజేతలు, వీళ్ళు భారతీయులు మెడలిస్టులు అనమాట. ఎంతమంది ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నది చూడండి, ఈ ప్లేస్ అనమాట, వీళ్ళిద్దరు కలిసి ఉంది. ఇక్కడ ఎంత 1936, ఎంత 19 + 36 55 అనమాట. అందులో 55 సెకండ్ ఆప్షన్, సింపుల్. నెక్స్ట్ చూడండి, సిట్టింగ్ ఎలిమెంట్ HIJKLM మరియు N అనేవి 7 పెట్టెలు ఒకదానికొకటి పైన ఉంచబడ్డాయి, కానీ అదే క్రమంలో అవసరం లేదు. 7 అనమాట. చూడండి, పైనుంచి వచ్చింది 7 6 5 4 3 2 1 ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమిచ్చారు, కే అనేది ఎల్ పైన ఒక తలంలో ఉంచబడింది. కే అనేది ఎక్కడ ఉందంట, ఎల్ పైన ఉందంట. సేమ్ ఎగ్జాక్ట్ పైన ఉందని చెప్పలేదు మనకి. కే మరియు ఎల్ మధ్య ఒక పెట్ట మాత్రమే ఉంచబడింది. కేకి ఎల్కి మధ్యనే ఉంది, ఒక పెట్ట ఉందంట. అంటే ఇక్కడ ఒకటి ఉంది. జే వెంటనే ఎం పైన ఉంచబడిందంట. జే వెంటనే ఎక్కడుంది, ఎం పైన ఉంచబడిందంట. ఎం పైన ఉన్న జే ఎగ్జాక్ట్గా పైన ఉందంట. వెంటనే అని ఉంది ఇక్కడ చూడండి, వెంటనే మెన్షన్ చేశారు. హెచ్ వెంటనే ఎల్ కింద ఉంచబడింది. ఎల్ కింద ఎవరు వెంటనే ఉన్నారు, హెచ్ ఉందంట. చూడండి, హెచ్ ఎగ్జాక్ట్ హెచ్. ఎం మరియు హెచ్ మధ్య 2 పెట్టెలు మాత్రం ఉంచబడ్డాయంట. ఎవరి మధ్యలో, ఎంకి హెచ్కి మధ్యలో 2 పెట్టెలు ఉన్నాయంటండి. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రాండి, ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 పైకి పోతుంది, అంటే కిందికి రావాలి. కింద ఎక్కడ ఉండాలి, ఏమో 2 పెట్టెల మధ్యలో ఇక్కడ 2 గ్యాప్లో ఉండాలన్నమాట. చూడండి, ఇది ఓకే. ఎల్ మరియు ఎన్ మధ్య ఒక పెట్టె మాత్రం ఉంచబడుతుంది. ఎల్కి ఎన్కి ఒకటే పెట్టె ఉందంట. అయితే ఇక్కడ ఉంటుంది, ఎల్కి ఎన్ ఇక్కడ ఒక పెట్టె అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తుంది. ఎం పైన ఎవరు ఉండాలి, ఓ జే ఉండాలి. జే ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? ఎన్ మరియు కే మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి. ఇక్కడ మొత్తం పైనుంచి తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం, ఇది జే, ఇది ఎన్, ఇది హెచ్, ఇక్కడ ఎల్, తర్వాత కే. చూడండి ఏమడిగారు, ఎన్ మరియు కేల మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి. ఎన్ని పెట్టెలు ఉంచాయి, చూడండి 3 పెట్టెలు ఉన్నాయి. ఇక్కడ మిగిలిన పెట్టెలు రాసుకోవాలి. ఏముంది, I ఒకటి మిగిలిందా, I ఒకటి ఇక్కడ వస్తుంది.
ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 3 పెట్టెలు ఉన్నాయి. చూడండి సింపుల్. కొంచెం చూసుకుంటే అర్థం కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ వినండి, బ్యాక్ వచ్చి అర్థమైపోతుంది. ప్రకటనలు ఇచ్చారు. వాదన. ఈ ఏడాది ఒడిశాలో వరదల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయి వాటిల్లిందంట. వర్షాలు బాగా వరదలు వచ్చి పంటలన్నీ నాశనం అయిపోయాయంట. నెక్స్ట్ చూద్దాం వాదన ఏముంది. ఈ సంవత్సరం ఒడిశాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందా. వరదలు వస్తే ఏం జరుగుతుందండి? పంట అంతా నాశనం అవుతుంది. అప్పుడు ఆహార ధాన్యాలు ఎట్లా వస్తే పెరుగుతుందా? ఉత్పత్తి పెరగదుగా. ఇది కరెక్ట్ కాదు. ఈ ఏడాది ఒడిశాలో పంటల బీమా క్లెయిమ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరెక్ట్గా అండి. పంట నష్టపోయింది కాబట్టి క్లెయిమ్ చేసుకున్నారు, బీమా క్లెయిమ్ చేసుకున్నారు, ఎంతో కొంత వస్తుంది అమౌంట్ అని. అక్కడ చూడండి, ఇది బలహీనంగా ఉంది. ఒకటి బలహీన పడుతుంది, అయితే రెండవ ప్రకటన బలపరుస్తుంది. ఇది చూడండి, ఫస్ట్ సింపుల్ చూసేసుకోవాలి. పైన దాన్ని బట్టి మనం కింద చూడాలండి, బయట ఆలోచించదు. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక చూడండి 4, 22, 43, 69, 102, 144. నెక్స్ట్ ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇది గ్యాప్ ఏంటి? 18 ఉంది. దీనికి గ్యాప్ ఎంత ఉంది? 21 ఉంది. దీనికి గ్యాప్ ఎంత ఉంది? 26 ఉంది. దీనికి గ్యాప్ ఎంత ఉంది? 33 ఉంది. దీనికి గ్యాప్ ఎంత ఉంది? 42 ఉంది. ఇక్కడ చూడండి, డబుల్ అగైన్ గ్యాప్ చూద్దాము. 3 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 9 ఉంది. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్ వస్తుంది. 3, 5, 7, 9. నెక్స్ట్ ఏం రావాలి? 11 రావాలి. అంటే 11 యాడ్ చేసుకోవాలి. దీనికి 11 యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది? 53 రావాలి. 53 దేనికి యాడ్ చేయాలి? 144. 53 యాడ్ చేయాలి అంటే లాస్ట్లో ఏం రావాలి? 7 రావాలి. అంటే 197 రావాలి. అగైన్ గ్యాప్ తీసుకుంటే వస్తుంది. ఇక్కడ చూడగానే మనకు అర్థం కానప్పుడు అగైన్ గ్యాప్ తీసుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. అంటే 197 చూడండి, సెకండ్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్, అక్షరం మరియు చిహ్నం శ్రేణిలో ఉంచబడింది. ప్రశ్న అడిగిన ఏంటిది? శ్రేణిలో ఎన్ని అక్షరములు, ఆల్ఫాబెట్స్, ఎన్ని ఆల్ఫాబెట్స్ అవి తక్షణమే ముందు మరియు వెంటనే, ఇది అండ్ అంటే ముందు అండ్ వెనక అండ్ ఇట్లా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారండి. చూడండి, అండ్ ఉన్నది ఎక్కడ ఉంది? ఓ ఇక్కడ ఉంది. అండ్ రెండు ఉండాలి, రెండు సైడ్లు ఉండాలి. ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ అండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ అండ్ ఒక్కటి మాత్రం ఉంది, ఇక్కడ సెట్ అవ్వదు. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ లేదు. ఇక్కడ ఒక హ్యాండ్ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది. 2 హ్యాండ్స్. ఇక్కడ లేదండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువ వచ్చింది. చూడండి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని ఉన్నాయి? అలాగా 3 మాత్రమే ఉన్నాయి. అంటే 4th ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. 40, 66, 100, 142. నెక్స్ట్ ఏం వస్తుందని అడిగారు. ఫస్ట్ గ్యాప్ చూసుకోవాలండి, సింపుల్గా మనకి ఏమైనా అర్థం కాదు. ఇది 26 అండి. నెక్స్ట్ ఏంటిది? 34. నెక్స్ట్ ఏంటి? 42. ఇది కూడా అర్థం కానప్పుడు ఏం చేయాలి? అగైన్ గ్యాప్ తీసుకోవాలి. అగైన్ గ్యాప్ తీసుకుంటే ఎంత అవుతుంది? 8 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 8 అవుతుంది. ఇలా 8 వచ్చినప్పుడు నెక్స్ట్ కూడా ఏం రావాలి? 8 రావాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 50 అవుతుంది. ఇక్కడ 50 అవుతుంది. దీనికి యాడ్ చేయాలి 15, దీనికి యాడ్ చేస్తే వస్తుంది 192 వస్తుంది. సింప్లీ 192 అంటే ఫస్ట్ ఆప్షన్. చూడండి, ఫస్ట్ గ్యాప్ తీసుకున్నాం, దానికి అగైన్ గ్యాప్ తీసుకుని ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది అలా అన్నమాట. నెక్స్ట్ వన్, దేవుడు తన హాస్టల్ గేట్ నుండి, ఇది హాస్టల్ గేట్ అన్న, ఇది హాస్టల్ గేట్ అనుకుంది. పడవన పోయిందండి. ఇట్లా పడవన పోయి ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 23 meters పోయిండండి. ఎడం వైపు తిరిగిండు. ఇక్కడ పోయిన తర్వాత ఎడం వైపు అంటే ఇటు తిరిగాడు. 14 మీటర్లు పోయాడు రైట్ సైడ్. ఆ తర్వాత కుడివైపు తిరిగాడు. కుడివైపు అంటే రైట్ సైడ్ ఇలా తిరిగాడు. ఎంత తిరిగాడు? 63 meters పోయాడు. 63 meters పోయిండు. ఆ తర్వాత ఎడం వైపు తిరిగాడంట. ఆ తర్వాత ఎడం వైపు అంటే మళ్ళీ ఇటు ఎడం వైపు తిరిగాడు. 32 తిరిగాడు. 32. అతను మళ్ళీ ఎడం వైపు తిరిగాడు. మళ్ళీ ఇట్లా ఎడం వైపు ఎంత 86 తిరిగాడంట. 86 అంటే ఆల్రెడీ 63 పోయింది.
16 ప్లస్ 7 ఎంత? 23. సరిగా పడట్లేదు ఇక్కడ. మళ్ళీ అతను ఎడమవైపు తిరిగినట్టండి. ఎడమవైపు మళ్ళీ అంటే ఇటు తిరిగాడు. ఎంత తిరిగాడు? 16 తిరిగాడు. నడిచాడు. క్యాంటీన్లో చేరుకున్నాడు అంటాడు. ది హాస్టల్ గేట్ నుండి క్యాంటీన్ ఎంత దూరం? ఏ దిశలో ఉన్నాడు? ఇది క్యాంటీన్, ఇది హాస్టల్. ఇలా అన్నమాట. ఎంత దూరంలో ఉన్నాడు? ఇది ఆల్రెడీ 23 కిలోమీటర్స్. ఈ 23 అంటే ఇది ఎగ్జాక్ట్ ఈడ్ వరకు వస్తుందండి. ఇది కూడా 23 కాబట్టి ఇది ఎగ్జాక్ట్ ఈడ్ వరకు వస్తుంది. అంటే ఏ దిశలో ఉన్నాడు? ఇక్కడ ఉంటాడు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇది ఏ దిశ అవుతుంది? దక్షిణ దిశ అవుతుంది. ఎంత మీటర్లు? ఇక్కడ 16, ఇక్కడ 14, ఇక్కడ 16. ఎంత? 30 మీటర్లు ఎటువైపు? దక్షిణ వైపు ఉన్నాడు అనమాట. సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి, వచ్చాడు 16 ఏమైంది? 2 అయింది. 36 ఏమైంది? 3 అయింది. 64 ఏమవుతుంది అని ఇచ్చాడు. ఇదేంది? 4 స్క్వేర్. 4 స్క్వేర్ ఏం చేశాడు? బై 2 చేశాడు. 2 అయింది. 4 స్క్వేర్ కదా, 4 కాబట్టి 4ని స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది. ఈ 4ని బై 2 చేస్తే వస్తుంది 6 స్క్వేర్ కదా, 6ని బై 2 చేస్తే వస్తుంది 3 వస్తుంది. ఇది 8 స్క్వేర్ కదా, 8ని బై 2 చేస్తే వస్తుంది 4 వస్తుంది. ఆన్సర్ ఇస్ 4. సెకండ్ ఆప్షన్. ఇలా అనుకో. నెక్స్ట్ వన్ మరి ఏమి ఇచ్చాడు? 6. ఇది 14, 60, 16. ఇది ఎలా వచ్చింది చూడాలంటే ఈ రెండు చూడండి. రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది? 30 అవుతుంది. 13 into 2 చేస్తే వస్తుంది 60 వస్తుంది. అంటే మిడిల్లో వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది 40 వస్తుంది. 14 into 2 చేస్తే వస్తుంది 80 వస్తుంది. చూడండి అలా వస్తుందా లేదా? చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసి 60 వస్తుందా? దీన్ని బయట చేసినా రావట్లేదు. ఇది చూడండి, ఈ 60 వస్తుంది. ఇక్కడ 120 ఉండాలి, లేదు. ఇక్కడ చూడండి, ఇదేంటిది? 40 వస్తుంది. ఇది బయట వస్తుంది. ఇది రావద్దు. చూడండి, థర్డ్ ఆప్షన్ సింపుల్. నెక్స్ట్ వన్. దిగున వాక్యాలను పరిగణించండి. ప్రకటన 1 అంటారు. న్యూల్యాండ్ అంచనా ప్రకారం ప్రకృతిలో 56 మూలకాలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. సింబల్స్ ఇచ్చారు. అంకెకి తక్షణ ముందు ఒక అంకె అన్నమాట. అంకె అంటే 1 తీసుకున్నాం మనం నార్మల్గా. అంకెకి తక్షణ ముందు చిహ్నం ఉండాలంటే ఇక్కడ సింబల్ ఉండాలండి. సింబల్ ఉండాలి. మరియు తక్షణ వెనకాల హల్లు ఉండాలంటే కాన్సనెంట్ అనమాట. కాన్సనెంట్ ఉండే అంకెలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అంకెలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ అంకె ఉంది చూడండి. టీ అనేది కాన్సనెంట్ అంటే ఇక్కడ టీ. నెక్స్ట్ చూడండి, సింబల్ ఉండాలి, అంకె ఉండాలి. ఇది డబ్ల్యూ, ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సింబల్ ఉంది, ఇది కాదు. అంకెలు ఎక్కడ ఉన్నాయి చూడండి. ఒకటి సింబల్ ఎస్. ఇది చూడండి, అంతే. ఎన్ని ఉన్నాయి? 3 మాత్రమే ఉన్నాయి. అంటే ఆప్షన్ ఇస్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతికి చెందిన మొత్తం 38 మంది విద్యార్థులు ఉత్తరం వైపు నేరుగా వరుసలో నిలబడి ఉన్నారు. అశోక్ కుడివైపు నుండి 16వ స్థానంలో ఉండగా అరుణ్ ఎడం వైపు నుండి 19వ స్థానంలో ఉన్నారు. అశోక్ మరియు అరుణ్ల మధ్య ఎంతమంది విద్యార్థులు నిలబడి ఉన్నారు? ఏం చేద్దాం, సింపుల్గా. ఇదంతా 38 వచ్చింది. ఈ 19, 16 ఎంత అవుతుంది? 19 + 16 35 అవుతుంది. ఇంకా మిగిలింది ఎంతమంది? ముగ్గురే కదా. 38 నుంచి 35 తీసేసి మిగిలింది ఎంత? ముగ్గురే కదా. ఆ ముగ్గురే కదా ఉంది ఇక్కడ ఇలా మధ్యన. సింపుల్, ముగ్గురే. నెక్స్ట్ వన్. ఇన్ఈక్వాలిటీస్ అండి. కింద నేను చూడాలి. ఎస్ గ్రేటర్ దెన్ క్యూ ఉంది. ఎస్ ఇక్కడ ఉంది చూడండి. ఎస్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. చూడండి, ఆపోజిట్ సింబల్స్. ఇది లెస్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది. అసలు వర్కౌట్ అవ్వదు. ఏ లెస్ దాన్ టీ. ఏ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. చూడండి, టీ ఈక్వల్ టు ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏమవుతుంది? ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ టీ ఇక్కడికి వస్తుంది, ఏ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? టీ లెస్ దాన్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అయినప్పుడు మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ తీసుకోవచ్చు,
గ్రేటర్ దాన్ తీసుకోవచ్చు, గ్రేటర్ దాన్ ఈక్వల్ తీసుకోవచ్చు. అంటే ఏమొస్తుంది, టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ మినిమం తీసుకోవాలి మనం. అంటే అవుతుంది కదా, అవుతుంది. అంటే ఓన్లీ 2 మాత్రమే. అంటే 4th ఆప్షన్. క్వశ్చన్ 1 2 3 4 5 5గురు విద్యార్థుల కేంద్రం ఎదురువైపుగా ఉన్న వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారంట. 5గురు అంటే 1 2 3 4 5. 3 అనేది 4 యొక్క 3 అనేది ఎక్కడ కూర్చుందంటే 4కి కుడివైపు 2వ స్థానంలో అంటే ఇక్కడ కూర్చుంది అనమాట. మరియు 5 యొక్క తక్షణం ఎడవైపున కూర్చుంది. 5 తక్షణం ఎడవైపు అంటే ఇక్కడ కూర్చోవాలి. ఏది 3 అది కూడా. 3 మరియు 4 అనేవి ఒకటి తక్షణం పొరుగు వారు. 3 4 తక్షణం ఎవరు పొరుగు 4 అనమాట. అంటే ఇక్కడ ఉండాలి, మిడిల్లో ఉండాలి. మిగిలిన ఏంటిది 2 మాత్రం ఇక్కడ ఉండాలి. కింద ప్రకటనలో ఏది సత్యం? చూడండి, 1 మరియు 2 4 యొక్క తక్షణం పొరుగు వాళ్ళు. 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. 4 తక్షణం పొరుగు వాళ్ళే కదా, కరెక్ట్ కదా, సత్యమే. నెక్స్ట్ చూద్దాం. 1 అనేది 5కి ఎడం వైపున 3వ స్థానంలో ఉంది. 1 అనేది ఇక్కడ ఉంది. ఇది ఎడం వైపుకి ఎన్నో స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 3వ స్థానం ఇచ్చారు. 2 అనేది 1కి కుడివైపు 2వ స్థానం, అది ఎడం వైపు ఉంది. ఇది కుడివైపు అని ఇచ్చారు, ఇది కరెక్ట్. 2 అనేది 5కి తక్షణం ఎడం వైపు కూర్చుందంట. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కాదు, తప్పు. అందుకే ఓన్లీ 1. నెక్స్ట్ 1 శిలాజన్స్ ఇచ్చారు. అన్ని దీపాలు లాంతర్లు. ఈ దీపములు ఇవి లాంతర్లు అనమాట. అన్ని లాంతర్లు టార్చ్. ఇవి టార్చ్లు. అన్ని టార్చ్లు కొవ్వొత్తులు అంట. ఇవి కొవ్వొత్తులు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇచ్చారు తీర్మానాలు. కొన్ని కొవ్వొత్తులు దీపములు. కొవ్వొత్తులు ఎక్కడ ఉన్నాయి, కొన్ని కొవ్వొత్తులు దీపంలో అవుతాయి కదా, అవుతాయి. అన్నీ కొన్ని అవుతాయి. అన్ని ల్యాంతర్లు దీపంలు. ల్యాంతర్లు అన్ని దీపంలో ఎట్లా అవుతాయి, కొన్ని మాత్రమే అవుతాయి. ఏ ల్యాంతర్ కూడా దీపం కాదు. ఏ ల్యాంతర్ కూడా దీపం ఎట్లా కాకుండా ఉంటుంది, అది తప్పు. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు నెగిటివ్ అసలు మనం కన్సిడర్ చేయొద్దు. అంటే ఓన్లీ 1 మాత్రమే సత్యం అనమాట. అంటే తీర్మానం 1 మాత్రం అనుసరిస్తుంది. 3rd ఆప్షన్ సింపుల్. నెక్స్ట్ చూడండి, సింబల్స్ ఇచ్చారు. ఒకవేళ మొదటి మూలకం చిహ్నం చూడండి, ఇక్కడ మొదటి మూలకం ఏముంది, 3 ఉంది. చిహ్నమే కాదు, ఇది అసలు మనకు సంబంధం వస్తే తీసేసుకోవచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మొదటి మూలకం బేస్ సంఖ్య, చూడండి బేస్ సంఖ్య 3 కదా, చివరి సంఖ్య సరి సంఖ్య అయితే చూడండి, చివరి సంఖ్య ఏంటిది 2, సరి సంఖ్య కదా. మొదటి మరియు చివరి మూలకం ఇది పెట్టాలంటండి, కోడ్ చేయాలి. అది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో ఏదో అవుతుంది చూడండి, ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 2వ మరియు 3వ మూలకం 2 చిహ్నాలు అయితే, 2వది 3వది 2 కావు కదండి, అసలు ఇది మనకు సంబంధం లేదు. అయితే అని పక్క పెట్టాడు. చూడండి, ఇదేముంది, ఇది చూడండి కోలన్ అనమాట. ఏముంది, వి ఉండాలి. ఇక్కడ ఏముంది, డబ్ల్యూ ఉంది. అంటే ఇది ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వి సెట్, సింపుల్ అనమాట. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, పెద్ద ప్రాసెస్ చేయాల్సి. ఇక్కడ ఉంది, కింది సంఖ్యలు పరస్పరం మార్పు చేస్తే ఏది వస్తుందని అడిగారు. ఇక్కడ 2కి 4 తీసుకోవాలి, 4కి 2 తీసుకోవాలండి. చూడండి, 4 తీసుకోవాలి ఇంటూ 10 డివైడెడ్ బై 8 ప్లస్ 6 మైనస్ 2 అండి. 4 ప్లస్ 2 తీసుకోవాలి, ఇది కూడా 9 రావాలి. చూడండి, ఇది 4 2s అవుతుంది, ఇది 2 5s అవుతుంది, 5 ఇది 11 అవుతుంది. 11 9 అంటే 9 వస్తుంది, 99 వస్తుంది. అంటే ఏ సెట్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ సెట్ అవుతుంది. మిగతా చేయాల్సి వస్తుంది. సెట్ కాకపోతే మళ్ళీ చేసుకోవాలి. అరుణ్ తన ఆఫీస్ నుండి ప్రారంభించి, ఇది ఆఫీస్ అనుకోండి, ఇది ఆఫీస్, తూర్పు వైపు 5 కిలోమీటర్లు డ్రైవ్ చేసినట్టు, ఇది 5 కిలోమీటర్లు వెళ్ళాడు. తర్వాత అతను కుడివైపు తిరిగిండు. రైట్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్ డ్రైవ్ చేసినట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేశాడు, రైట్ సైడ్ తిరిగి 5 కిలోమీటర్లు వచ్చాడు, అంటే సేమ్ ఇటు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగాడు. కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు వచ్చాడు. 3 కిలోమీటర్లు వచ్చాడు. ఒక దుకాణం వద్ద ఆగాడు. ఆ దుకాణం నుండి అతని కార్యాలయానికి చేరుకోవడానికి అతను ఇప్పుడు ఏ దిశలో ప్రయాణించాలి. ఇక్కడ నుంచి ఇటు పోవాలంటే ఏ దిశలో ప్రయాణించాలి, ఉత్తరం దిశలో ప్రయాణించాలి. ఎంత ప్రయాణించాలి, ఇంకో 1 కిలోమీటర్ ప్రయాణిస్తే సరిపోతుంది. 1 కిలోమీటర్ ప్రయాణిస్తే సరిపోతుంది. ఏ దిశలో ప్రయాణించాలి, ఉత్తరం దిశ.
డిస్టెన్స్ 1 కిలోమీటర్, కానీ డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సింపుల్. నెక్స్ట్ వన్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, 15 M, 17 P, 20 S, 25 V. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి, 15 ఏమైంది +2 అయింది, ఇక్కడ ఏమైంది +3 అయింది, ఇక్కడ ఏమైంది +5 అయింది. ఇక్కడ 2, 3, 5 చూడగానే మనకి ఏమొస్తుంది, ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ కూడా ప్రైమ్ నెంబర్ 2, 3, 5 తర్వాత ఏమొస్తుంది 7 రావాలి. ఇక్కడ 7 వస్తే ఉంది, ఇక్కడ 32 వస్తుంది. 32 ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి M ఏమైంది, P అయింది, అంటే +3 అయింది. ఇక్కడ చూడండి 19 అయింది, ఇది +3 అయింది. నెక్స్ట్ చూడండి ఇది +3 అయింది, అంటే Vకి +3 ఏమవుతుంది, Y అవుతుంది, అంటే 32Y, అంటే 4th ఆప్షన్. సింపుల్.